ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ 8వ తేదీ ఆదివారం నుండి వారం మొత్తం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం తులారాశి వారు అనుకున్న దానికన్నా శుభకరమైన ఫలితాలనే పొందుతారు. నవగ్రహాలలో శుక్రుడు మరియు రాహువు అద్భుతంగా యోగిస్తున్నారు. కాకపోతే ఇక్కడే ఒక చిన్న తిరకాసు కూడా ఉంది. అది ఏమిటంటే ఈ వారం మొదటి రోజు చికాకుతో మొదలయ్యి చివరి రోజు చికాకుతో పూర్తవుతుంది. కానీ మధ్యలో రోజులు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అందుకే మీరు ఏ పని చేసినా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ మెరుగ్గా ఉంటాయి. అప్పులు చేయడం కానీ, రుణాలు తీర్చడం కానీ, లోన్స్కి అప్లై చేయడం కానీ, భూముల వ్యవహారాలు కానీ ఇలా అన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి. శుక్రుడి యొక్క బలం ఉంది కాబట్టి శుభకార్యాలు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టిని కనబరుస్తారు. ఉన్నత అధికారులకు, సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకు, బాసులకు మరియు మేనేజర్స్కి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్ని కార్యాలను వారు కోరుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరికి మాత్రమే కాకుండా మిగతా అన్ని రంగాల వారికి కూడా అంతో ఎంతో మేలు కలిగే ఫలితాలే గోచరిస్తున్నాయి. మానసిక మరియు శారీరక అలసట తగ్గుతుంది. విశ్రాంతి లభిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ వారం తులారాశి వారు కీలకమైన వ్యవహారాల్లో తలదూర్చకుండా కేవలం హాబీస్ మీద మాత్రమే దృష్టిని పెట్టడం మంచిది. ఈ వారం తులారాశి వారికి సోమవారం, మంగళవారం, బుధవారం మరియు గురువారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి భాను సప్తమి. నక్షత్రం శతభిష నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8:45 నుండి 9:16 వరకు. అలాగే రాత్రి 6:50 నుండి 7:36 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఉదయం నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఒక నూలుపోగును తీసుకొని ఓం గణపతయై నమః అంటూ 7 ముడులు వేసి ఆ దారాన్ని బయటకు వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే చేసే ప్రతి పనిలో విజయం దక్కే అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు ఆదివారం మరియు సప్తమి రెండూ కూడా కలిసి వచ్చాయి కాబట్టి భాను సప్తమి అని చెప్తారు. ఈ భాను సప్తమి యోగం ఈ ఆదివారం రోజు 9:42 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే దానాలకు, స్నానాలకు, హోమాలకు విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున ఎవరైతే సూర్యదేవుడిని విశేషంగా ఆరాధన చేస్తారో వారికి సకల కోరికలు నెరవేరుతాయి. అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ ఆదివారం రోజు ఎవరైతే సూర్యదేవుడిని మిత్రనామంతో ఆరాధన చేస్తారో వారికి కూడా సూర్యానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా 7 మంది బ్రాహ్మణులకు ఈ రోజున స్వయంపాకం దానంగా ఇస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే మీ నుండి పారిపోతుంది. ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.